సాగు మూవీ టైం అయిపోయింది. ఇప్పటికిప్పుడు అర్జెంట్గా రెడీ చేసి డ్యూటీ నుంచి వచ్చి ఎమ్మటే రెడీ చేసి వెళ్ళిపోతాను. 5:40 రూమ్కి వచ్చాయి, 6:10కి మూవీ. బాయ్ సాగు అంటాను. సారీ అమ్మా. లిఫ్ట్ ఏమో పైకి రావట్లే, ఇంకందుకనేసి మెట్లు దిక్కుంటూ. మీకు ఈ వీడియో అలవాటే కదా మెట్లు దిగేది. కింద ఏమో మా బావ వచ్చాడు. కిందకైతే వచ్చేసాను. అది అయితే వెళ్తున్నా సల్లర్ మూవీకి. మనకి అసలు ఇంకొక ట్విస్ట్ చెప్పమంటారా మీకు? నార్త్లో ఉన్నాను నేను, హిందీ సినిమాకి వెళ్తున్నా. ఏందో చెప్పండి చూడు, ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. दादा अभी जो पार्सल आया ना मेरा ये मैं बाद में लूँगा. పార్సల్ పూమా నుంచి ఒక టీషర్ట్ ఆర్డర్ చేసాను. మొత్తం ఏం కనపడట్లేదు, మీకు తర్వాత చేస్తా బ్లాగ్. ముగ్గురు బండి మీద సినిమాకి వెళ్తా ఉన్నా. దగ్గరికి అయితే వచ్చేసాము, నిదానంగా వెళ్తాం. టైం అయితే అయిపోతుంది. ఏం చేస్తాం ఇక్కడ? ఏంది చూడండి అసలు ట్రాఫిక్ ఎలా ఉందో. ఇంత ట్రాఫిక్లో బండి వేసుకుని వెళ్ళటం అంటే దేవుడు కనిపిస్తున్నాడు. మనం వెళ్ళిపోదాం. ఇక్కడ అలాంటివి చాలా ఉంటాయి, మీరు అవేం పట్టించుకోవద్దు. మన సౌత్ సైడ్ అయితే బాగుంటుంది, ఇక్కడ నార్త్ సైడ్ కదా, సైడ్ అంతగా బాగుంటుంది. కానీ ఇక్కడ వాల్వో XC60 దాదాపు 80 lakhs ఎంత అవుతుంది. ఈ జగదల్పూర్ మొత్తం స్కార్పియోలే 80%. ఇది బెనాక మాల్ అంటారు జగదల్పూర్. ఇప్పుడే మొత్తం అంతా పడగొట్టేసి రెడీ చేస్తాం. ఒక మేము ఎందుకు సినిమా మిస్ అవ్వాలా? ఫ్రెండ్స్ ఒక నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్తున్నాను. మొత్తం అంతా పైన పగిలిపోయిందిరా నాయన. ఎన్నో ఫ్లోర్ మనీ? లిఫ్ట్ నువ్వు అరుపులు వస్తున్నాయి. మొత్తం అంతా ట్రెండ్స్. ఇక్కడ రాయలేదుగా, మెట్ల మీద వెళ్ళిపోదామా? ఎన్నో ఫ్లోర్ ఏమో నొక్కు. ఏమో చూసుకునేసుకోవాలి. మాలకు బొక్క వచ్చేస్తున్నా, అరగంట బొక్క. అవును, నిన్న మీరు దేంట్లో వచ్చారు? ఎట్ట వచ్చారు మరి? ఓహో, ఆన్లైన్లో బుక్ చేశారా? ఆన్లైన్లో 3వ ఫ్లోర్ వచ్చేసింది. లిఫ్ట్లు చూడు. ఇదే బాక్స్ ఆఫీస్ ఎక్స్చేంజ్ చెప్పి నీ దాంట్లో ఉన్న చూపించేసి. వచ్చేసాము. ఇక్కడంతా వర్క్ చేస్తున్నారు.
మన దగ్గర ఏంటంటే ఇవి చేస్తారు కదా, ఇక్కడ ఏంటంటే అవి చేయరు అనమాట. రెడీమ్ చేయించుకోవాలి. ఇక్కడ మన దగ్గర చేయరు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఏదే మందే ब्लू అంటే बगल के आउट हाउस में रहोगी तुम और तुम्हारे तरीके मुझे नहीं बच्चों को पसंद आने चाहिए। तुम्हारे पास 3 दिन है, अगर बच्चों को पसंद नहीं आए तो चौथे दिन तुम खुद चली जाना। चलो उठो, कल अगर तुम अपने माँ बाप को नहीं लाए या तुम लोग स्कूल नहीं आए तो मैं खुद आकर तुम्हें मार दूंगी। निकलो। ఏది ఆంధ్ర పైకి వెళ్ళిపోతాండా? अरे झूठ क्यों बोलते हो? अबे हम झूठ नहीं बोलते। चल వచ్చేసాం. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా ఉంది. మనము 100 రూపీస్ పెట్టామనుకో, దానికి మనకి 200 రూపీస్ వస్తాయి. ఓకే, ఈ పాప్కార్న్ అంట 80 రూపాయలు. ఇది దీనికంటే దారుణం ఇంకెక్కడ ఉండదు. ఈ నార్త్ సైడ్లో అస్సలు సినిమాలకు రాకూడదు. మొత్తానికి సినిమా చూసేస్తే బయటకు వచ్చాను. మొత్తానికి సినిమాకి వెళ్ళి అయితే వచ్చేసాము. ఓకే, సినిమా బాగానే ఉంది. కాకపోతే మొత్తం అంతా నరకటాలే, నరికి 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 వదిలిపెట్టారు సినిమా అయితే. అన్నీ కొంచెం సెకండ్ హాఫ్ చూస్తే కానీ మనకు తెలియదు, ఎందుకంటే ఇది కేజీఎఫ్ కూడా అలాగే ఉండింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది. బాహుబలి కూడా సేమ్ అలాగే ఉండింది. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూసి చల్లారు. ఎవరైనా సినిమాకి వెళ్ళాలి అనుకుంటే లవర్స్ బాయ్స్ అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. మొత్తానికి రూమ్కి వచ్చేసాను. బాబాయ్ డ్యూటీ చేసి సినిమాకి వెళ్ళి వచ్చి ఇప్పుడు మళ్ళా రైస్ తినేసి కొనుక్కొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ. సినిమా ఎవరైనా చూడాలనుకున్న సినిమా చూడొచ్చు, బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. దిస్ ఈజ్ కరీం. బాయ్ బాయ్.